ప్రాణమైన పావైపోతుంది. నందిని శక్తి నాగు అనే అర్హతని కోల్పోకూడదు. తను సాధారణ ప్రాణిగా మారకూడదు. నందిని ఎప్పటికీ అపూర్వ శక్తిగానే మిగిలిపోవాలి. అందుకు నందిని పొట్టలో నుండి బయటకు రావాలి. కాలచక్రాన్ని ఎలాగైనా కనిపెట్టి తీసుకుని రావాలి. ఇవాళ పౌర్ణమి ముగిసేలోగా నందిని కాలచక్రాన్ని నాగమ్మ తల్లి పాదాల చెంతకు చేర్చాలి. తల్లి, నిన్నే నమ్ముకున్న మాకు అన్యాయం చేయకు తల్లి. నువ్వు అనుకున్నది సాధిస్తావన్న నమ్మకం నాకుంది మాధవి. నువ్వు నీ శక్తి సామర్థ్యాలతో నందినిని తిరిగి ఎలాగైతే పుట్టలో బంధించావో అదే విధంగా నందిని ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్ట నుండి బయటకు వెళ్లకుండా పగడ్బందీగా చూసుకుంటావని నాకు నీ మీద పరిపూర్ణ నమ్మకం ఉంది. మాధవి, నిన్ను దాటుకుని నందిని అసలు ఏమీ చేయలేదు. నందిని ఇక జీవితం అంతా ఆ పుట్టలో మగ్గిపోవాల్సిందే. అది తన తలరాత. కార్ పార్క్ చేసి దేవసేన, రా కూర్చుందాం. ఎలా ఉన్నావు? బాగున్నా నాన్న. ఇన్ని రోజులు మలేషియాలోనే ఉండిపోయారేంటి నాన్న? వెళ్ళిన పని కొంచెం లేట్ అయింది. అవును, నువ్వు ఎగ్జామ్స్ అన్ని బాగా రాసావా? సూపర్ గా రాశాను నాన్న. అన్ని సబ్జెక్టులోనూ 90కి పైనే మార్క్స్ వస్తాయి నాన్న. ఓ వెరీ గుడ్. ఇదిగో ఈ బ్యాగ్ లో టాయ్స్, చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు ఓపెన్ చేసి చూస్తూ ఉండు, ఓకేనా? నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అలాగే నాన్న. నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వే నాతో ముందుగా మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నేను ఇంటికి రాగానే ఏడవమనలేదు, నాతో మాట్లాడాలి అన్నాను. కానీ నాతో మాట్లాడడానికి నీకు మనసు రావట్లేదు. నా మాటల మీద నీకేమాత్రం గౌరవం లేదు. నాకంటే నీకు మౌనవ్రతమే ముఖ్యమైపోయిందా? నేను మౌనవ్రతం చేయడం లేదండి. నేను నిజంగానే మాట్లాడలేకపోతున్నాను. నన్ను నమ్మండి. ఎప్పుడైతే నా మాటలకు ముఖ్యత్వం ఇవ్వకుండా నువ్వు అనుకునే దానికే ముఖ్యత్వం ఇచ్చావో ఇక నుంచి నీ ఇష్ట ప్రకారమే ఇంట్లో ఉండొచ్చు. నేను అస్సలు పట్టించుకోను. ఇప్పుడు నేను అన్న మాటలు నువ్వు వెయిట్ చేయంతగా బాధ పెట్టాయి కదూ? నేను పడుతున్న బాధకి నీ కన్నీళ్ళు వస్తున్నాయి కదూ? ఇంత జరిగా కూడా పట్టుదలగా ఎందుకు మౌనం వ్రతం? పట్టుదల వదిలిపెట్టి నాతో మాట్లాడు. ఏమంటున్నావు? నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమయ్యేలా చెప్పు గంగా.